జేకబ్, దేవుడు ఆ బిడ్డలతో చేసిన నిబంధన ఏమిటి అంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని జ్ఞాపకార్థ కూడికి వచ్చిన మీరు షట్కాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న ధన్యత నిజముగానే ఉండి ఉండొచ్చు. నీతిమంతుల జ్ఞాపకం చేసుకునేట బహు ఆశీర్వాదకరమే. కానీ దినాన మరి ప్రాముఖ్యంగా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అక్కడికి జ్ఞాపకం వస్తుంది. దినాన్న వారు చేసిన ప్రార్థనలు బట్టి దినాల కుటుంబం ఆశీర్వదించబడితే, వారు చేసిన క్రియలను బట్టి సంఘము లేకపోతే ఇక్కడున్న గ్రామము దీవించబడితే, ఇక్కడ వింటున్న వారు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సర్వమానవాళి పక్షాన ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్న సంగతి దినాన్ని నీవు కూడా ఒక్కసారి నెమరు వేయగలిగితే, వై గాడ్ రిమెంబర్డ్ ద కవెనెంట్ విత్ ఐసాక్ అండ్ జేకబ్. ఎందుకంటే దేవుడు ఒక్కసారి నిబంధన చేశాడంటే ఆ నిబంధనని ఎన్నడూ మరచువాడు కాదు. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి చదివి దేవుని మహింపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. కీర్తన 105వ అధ్యాయం 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం ఉంచుకొనను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అధైర్యపడద్దు, భయపడద్దు, దిగులు చెందొద్దు. కానీ దినాన్న దేనిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా? అవును, మన పితరులు చేసిన కార్యములు ఉన్నాయి, కానీ మన పితరుల కంటే శ్రేష్ఠుడైన వాడు మన ప్రభు అయిన యేసు ఇక్కడ మన పక్షమున ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. డోంట్ ఫర్గెట్, our God is on our side. మన దేవుడు, మన ప్రభు మన పక్షమునే ఉన్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన 1000 తరముల వరకు మర్చిపోటకు అన్యాయస్తుడు కాడు. God whom we worship, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఈ ధన్యత, ఎందుకు ఈ యొక్క ప్రాంగణములో చేరింతగా మనము ఇలా చేరినామంటే, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ షడ్రక్ గారు బట్టి మాత్రమే కాదు. అవును వచ్చారేమో, కానీ ఇది నన్ను షడ్రక్ వారి మాత్రమే కాదు. డోంట్ స్టాప్ ఇట్ దేర్. అక్కడితో ఆపు చేయదు ఈ కూడికను. దేవుడు చేసిన నిబంధనలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఇంకా బహుశ్రేష్టంగా నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండబోతోంది. దేవుడు చేసిన నిబంధనలు మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఆయన ఈ దినాన మనము షడ్రక్ గారిని జ్ఞాపకం చేసుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీ పక్షం నా పక్షాన చేసిన ఆ నిబంధనలు ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్న దాన్ని నీ మనస్సుకు తెచ్చుకోగలిగితే, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులను ఆనందించండి. అగైన్ ఐ సే రిజాయిస్, ఆనందించు. మరలా చెప్తున్నాడు, ప్రభువులను ఆనందించు. వై? బికాస్ దిస్ ఇస్ నాట్ ద డే దట్ గాడ్ హస్ మేడ్ టు మోర్న్. మనం ఏదో దుఃఖించడానికి, వారిని చేసిన కార్యములు బట్టి జ్ఞాపకం చేసుకొని దుఃఖముతో సల్లాపముతో ఉండడానికి కాదు. దుఃఖ దినాలు ఒక దినాన సమాప్తం అవ్వాలా. ఈ దినాన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ పక్షమున, ఇదిగో నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పక్షం చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది నేను మర్చిపోలేదు. ఒకవేళ తండ్రి గారు మనం విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఇదిగో మన పితరులు మన వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు చేసిన నిబంధన తరతరములకు నీతో పాటు నిలిచి ఉండబోతుంది. నమ్మితే దేవుడు ఆ నిబంధనలు నువ్వు అనుభవిస్తావు. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది కవెనెంట్ ఆఫ్ గాడ్. మనుషులు సంపాదించిన సంపాదన కొంతకాలం కనబడచ్చు, ఉండిపోవచ్చు. ఒక దినాన్న నీవు నేను కూడా వెళ్ళవలసిందే. We are not also permanent, but what is permanent for generations is the covenant of God. దేవుని యొక్క నిబంధన ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాడని నువ్వు కూడా నమ్మితే నీ తరము వారు, తర్వాత తరము వారు ఆ నిబంధనలు నిలిచి ఉండబోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. రెండవది లూకా సువార్త 1వ అధ్యాయం 54వ వచనం. మనగంట సమయంలో నేను ముగిస్తాను, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. లూకా సువార్త 1వ అధ్యాయం 54వ వచనం. తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకున్న. సెకండ్ థింగ్, గాడ్ ఈజ్ రిమెంబరింగ్. ఇదేనా మనం షడ్రక్ గారిని నిబంధన చేసుకొని చాలా సంతోషిస్తూ, లేదా దుఃఖించేవారు దుఃఖిస్తూ, ఆనందించేవారు ఆనందిస్తూ, వారు చేసిన మేలుని బట్టి ఏదో చేస్తున్నారు. కానీ దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇది నాన్న? వాట్ గాడ్ ఈజ్ రిమెంబరింగ్. దేవుడు తన కనికరాన్ని నీ పక్షాన, నా పక్షాన, ఈ కుటుంబం పక్షాన ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడనే సంగతి మీకు తెలియజేయడానికి నేను నిలబడ్డాను. God is remembered the mercy. మనుషులకున్న కనికరం లాంటిది కాదు దేవుని కనికరం.
మనుషులు అన్ని బాగున్నప్పుడు నీ మీద జాలి పడచ్చు. ఇది నా భయం ఆందోళన మనని ఆవరించవచ్చు. షడ్రకారు లేదు కాబట్టి పడిపోయిందే, చెట్టు పడిపోయింది అంటున్నాడు. కరెంటు పడిపోయిందా గమనించాలా? దేవుడు కనికరములో, ఆయన కనికర సంపన్నుడు. God is a God of mercy. నువ్వు ఈ దినాన్ని ఆరాధించే దేవుడు ఎవరు? Who is Jesus who we are worshiping today? ఈ దినాన్ని ఏ యేసుని నమ్ముకొని షడ్రక్ గారు తన జీవితాన్ని ముగించాడో తెలుసా? మొదటిగా నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. రెండవది ఆయన కనికరము చేత మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. ఇది నా కుటుంబం పక్షాన దేవుడు తన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. డోంట్ వరీ టుడే. ఇది నా భయపడద్దు, దిగులు చెందొద్దు. దేవుడు కనికరము నీ మీద నూతనముగా ఆయన కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ దినాన మనం బ్రతుకుతున్నా? ఎందుకు దినాన జీవిస్తున్నవాడు జీవిస్తున్నాడంటే ఆయన దయా సంకల్పమును బట్టి ప్రతి దినము ప్రతి ఉదయము ఆయనకు నీ పట్ల నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది కనుకనే ఈ దినాన్ని నీవు నేను బ్రతుకున్నాం. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. ఆయన నిన్ను నన్ను మరుచుటకు అన్యాయస్తుడు కాదు. Second thing, God is remembering His own mercy upon you. మీ మీద ఆయన కనికరమును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇదిగో బైబిల్ అంటుంది, ఆయన దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు ఆయన ఎదుట? ఆయనను ఆయన యందు క్షమాపణ ఉంది గనకనే ఈరోజు నువ్వు నేను బ్రతికుండి ఇంకా ఆయనను ఘనపరచగలుగుతున్నా. రిమెంబరింగ్, గాడ్ ఇస్ రిమెంబరింగ్ హిస్ మర్సీ. దేవుడు కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోషే అన్నాడు, ఇదిగో ప్రభువా, ఇంత గొప్పగా నన్ను నడిపించావు, ఇంతవరకు నేను దాటి వచ్చిన అనేకమైన విషయాలు, ఇప్పుడు ఇక్కడ నుండి నన్ను నడిపించేవాడు ఎవరు అంటే మోషే అన్నాడు, నీ కనికరము నా ఎడలో చూపించి నీ సన్నిధి నాతో రాని ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ మాట, నేను నీ ఎదుల కనికర పడుతున్నాను. కనికర పడటం మాత్రమే కాదు, కనికర పడిన దేవుడు తన సన్నిధి మనతోనే ఉండి పంపించబోతున్నాడు. ఇంకనూ ఆయన సన్నిధి మీరు అనుభవించబోతున్నారు ఇప్పుడు ఎక్కువగా. ఇంకా స్తోత్రం, హల్లెలూయా. ఒక శోధన, ఒక శ్రమ, ఒక కష్టం, ఒక బాధ తర్వాతనే దేవుని కనికరం అధికం కాబోతోంది మన జీవితంలో. ఒక దైవజనుడు లేదా దేవుడు యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వాడు అక్కడ ఉన్నాడు అంటే ఆ పట్టణం అంతా దేవుని కనికరం వ్యాపించబోతుంది. దేవుని ప్రేమించిన లాజరు మృతి పొందాడు కనుకనే దేవుడు ఆ గ్రామానికి వచ్చాడు, అక్కడ ఒక అద్భుతం చేయగలిగాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఈ గ్రామము ఇంకా విడుదల పొందాలి, జయము చూడాలి అని. అయితే ఆ జయము చూడాలంటే దేవుడు ఈ గ్రామం పక్షాన ఈ దినాన ఈ కూడిక ద్వారా మరలా ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న సంగతి మనము గుర్తించి ఆయనను ఆరాధించాలి. ఇక్కడ we should worship Jesus alone. యేసు ఒక్కరికి ఆరాధన కలగాలి ఇక్కడ. why? ఆయన కనికరమును బట్టి కదా ఈ దినాన నీవు నేను బ్రతుకుతున్నా. ఈ కుటుంబం పక్షాన దేవుడు తన కనికరము చేత తృప్తిపరచి తన సన్నిధిలో వారిని నడిపించబోతున్నాడు. కీర్తన 103వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదివి దేవుని నామమును మహిమపరచండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు. కారణం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇది నన్ను ఆయన కనికరం అంటే ఆయనే మన ఈ విధంగా ప్రకటిస్తున్న యేసు ఎవరో కాదు, ఆయన కనికర సంపన్నుడు. నీ జీవితం ఎలాగున్నా, నీ పరిస్థితి ఎలాగున్నా, నీ కుటుంబ వ్యవస్థ ఎలాగున్నా, నీతో ఉన్నవారు ఉన్నా లేకపోయినా ఆయన కనికరం మాత్రం నిన్ను ఎన్నడూ విడవదు, ఎడబాయదు. గుర్తుపెట్టుకో దేవుని కుమారుడ కుమార్తె, ఈ గ్రామస్తులారా ఎవరైనా సరే ఆయన కనికరమును రుచి చూడవలసిందే. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకమని ఎంతో ప్రేమించాడు గనకని ఆయన లోకానికి వచ్చాడు. నీ ఎడల నా ఎడల కనికరము చూపాడు గనకని నిన్ను నన్ను రక్షించడానికి 2023 సంవత్సరాల క్రితము ఆయన మానవావతారముగా భూమి మీదకు ఉద్భవించాడు. ఎందుకు వచ్చాడు? ఆయన కనికరాన్ని సంపన్నుడు గనకనే. ఒకవేళ దేవుడైతే ఆయన కనికరము లేకపోతే ఈ దినాన నీవు నేను రక్షణ పొందేవారము కాదు, మానవుడు రక్షణ పొందేవాడు కాదు, షడ్రక్ గారు కూడా రక్షణ పొంది ఉండేవారు కాదేమో. బికాస్ గాడ్ హస్ షోడ్ హిస్ మర్సీ అపాన్
ఇప్పుడు మన మధ్య లేరు అనుకుంటున్న షడ్రక్ గారి మీద దేవుడు కనికరమ చూపించారు కనుకనే రక్షణను అనుభవిస్తున్నారు. వారు జీవితాన్ని కొనసాగించారు, వారి కుటుంబాన్ని కట్టగలిగారు. నాట్ బై అవర్ ఓన్ స్ట్రెంగ్త్. ఏ ఒక్క శక్తి చేత, ఏ యుక్తి చేత, బలము చేత నువ్వేమి సాధించలేవు. దేవుని కనికరమ నీ మీద లేకపోతే నువ్వు ఇంకా ఉండి బ్రతికుండి ఏం చేయలేవు. బ్రతికున్న నీవు ఈ దినాన్న ఒకటి జ్ఞాపకం ఉంచుకో, ఈ దినాన్న నువ్వు బ్రతికున్నది నాట్ బై యువర్ ఓన్ స్ట్రెంగ్త్. దేవుని కనికరం నీ మీద కుమ్మరించబడింది కనుక ఈ దినాన్న ఇక్కడ దాకా వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు. మూడవది, గాడ్ రిమెంబర్స్ హిస్ గ్రేస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. కీర్తన 98:3 చదివి దేవుని మహింపరచండి. కీర్తన 98:3. ఇజ్రాయేలు సంతతి కనగా షడ్రక్ గారి సంతతికి ఇక్కడున్న కందుల వారి సంతతి ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారులారా వినండి. తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆరాధిస్తున్నాం ప్రభుని దినాన? Why we are worshiping and praising God? ఈ దినాన యేసు ఎందుకు ఘనుడు? Why he is మన పితరుల కంటే ఎందుకు శ్రేష్ఠుడయ్యాడు? ఆయన కృపను, నమ్మకత్వాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడి దినాన్న. Why he wants to remember his grace and faithfulness? ఆయన ఎందుకు కృపను, ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే లోకంలో నమ్మకస్తులు ఎవరు లేరు. మనుషులు నమ్ముకునే కంటేను, రాజులు ఆశ్రయించిన కంటేను యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు. బికాజ్ హిస్ గ్రేస్ ఇస్ ఎవర్లాస్టింగ్. ఆయన శాశ్వతమైన కృప చేత మన ఎడల ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిది, ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని నడిపించే దేవుడు ఆయన. ఈ దినాన్న ఆయన నిబంధనలు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన సర్వమానవాళి కోసం నిబంధన చేశాడు. ఆయన సర్వమానవాళి కోసం ఆ నిబంధనను కట్టుపట్టుకొని ఉన్నాడు. నోవాహుతో చేసిన నిబంధన ఉంది, అబ్రహాముతో చేసిన నిబంధన ఉంది, ఇస్సాకుతో చేసిన నిబంధన ఉంది. వాటన్నిటికి మించి యేసు ప్రభువారు నూతన నిబంధన ద్వారా సంఘమును తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఉన్నాడు. ఆయన నిబంధన తన రక్తము చేత ముద్రించాడు. ఈ దినాన యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే నీవు కూడా ఈ దినాన ధన్యుడు అవుతావు, దీవెన పొందుకొని వెళ్తావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఈ 3 విషయాలను మీ ముందు పెట్టి నేను ముందుకు సాగిపోతున్నాను. ఈ జ్ఞాపకాలతో కూడికకు వచ్చిన మీరు దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనం విన్నా. A God is a loving God. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నిజముగా శ్రేష్ఠుడు. వై? ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని తన బిడ్డల్ని నడిపిస్తాడు. ఆయన కనికరమును చూపించి తన సన్నిధి మనతో పంపుతాడు. ఆయన కృప వాత్సల్యతను చూపుతూ మనల్ని విడువకి ఎడబాయకి నడిపిస్తాడు. దేవుడు మనల్ని తన ప్రేమతో ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే పాట ఉంటుంది, మరువలేదు మరువలేదు. నా పాటల పుస్తకం. మరువలేదయ్యా మరువలేదయ్యా నిన్ను మరచిన మమ్ము నీవు ఎన్నడైనను మరువలేదు. 536. నిన్ను మరచిన మమ్ము నీవు ఎన్నడైనను మరువలేదు మరువలేదయ్యా. చప్పట్లు గట్టిగా. మరువలేదు గట్టిగా. మరువలేదయ్యా జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుతుడి. జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుతుడి. నిమిషమైనా మరువలేక పోషణప్పుడు నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా.
మోసినప్పుడు ఆదుకుంటివ మోసినప్పుడు మరువలేదు మరువలేదు మరువలేదయ్యా మరువలేదయ్యా నిన్ను మరచిన నమ్ము నీవు ఎన్నడైనను మరువలేదు నిన్ను మరచిన నమ్ము నీవు ఎన్నడైనను మరువలేదు మరువలేదయ్యా మరువలేదయ్యా. హల్లెలూయా. చేతులెత్తి చెప్పగలిగిన వారు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన మరవలేదు కొన్ని విషయాలు. అయితే నీతిమంతుల జ్ఞాపకం చేసుకుంటూనే మరొక కొన్ని విషయాలు మీరు కొన్ని ఉన్నాయి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంచుకున్న సంగతి మీరు విన్నారు, ధన్యులమే. ఇప్పుడు మీరేం జ్ఞాపకం ఉంచుకోవాలి? షడ్రక్ గారిని జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోద్దా? ఏం షడ్రక్ గారిని జ్ఞాపకం ఉంటే ఆయన పోయినోడు వస్తాడా? మీరు రమ్మన్నారు రాడు. ఎందుకు? ఇక్కడికంటే అక్కడ విశ్రాంతి ఎక్కువ ఉంది. స్తోత్రం హల్లెలూయా. మీరు ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మరలా వచ్చి మమ్మల్ని అప్పుడప్పుడు కలిస్తే బాగుండేది. నో నీడ్, అవసరం లేదు. అవును, ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, తలంచండి, దాన్ని బట్టి ప్రభుని గణపరచండి. ఇంకా ఆయన చేయలేనివి ఏమైనా ఉంటే మీరు చేసి చూపించి దేవుని గణపరచండి. అంతేగాని మళ్ళీ ఆయనను జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో ఎంత మేలు జరుగుతుందో తెలియదు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరి ప్రాముఖ్యమైన విషయము ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15వ వచనం. 10 నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు డిస్టర్బ్ కావద్దు, డిస్టర్బ్ చేయొద్దు. నేను 11:30-12కి వచ్చా. మీరు చెప్పిన మాటలను వినడానికి 2 గంటలు నేను కూర్చున్నా. నా మాటలు వినడానికి 1 గంటన కూర్చోవాలా. స్తోత్రం హల్లెలూయా. భయపడిపోయారు పాస్టర్. సరే పర్వాలేదు, ఇప్పుడు వినండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు నైకిస్తే బాగుండు కదా నాయన. దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేత నిన్ను అక్కడ నుండి రప్పించననే సంగతి జ్ఞాపకము చేసుకో. అందుచేత విశ్రాంతి దినము ఆచరింపవలెను. హల్లెలూయా. ఎందుకు ఈ దినాన్న ప్రభు సన్నిధికి వెళ్తున్నావు? బై వాట్? రిమెంబరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్. ఎందుకు ఆరాధించడానికి వెళ్తున్నావు? ఏమి జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నావు? ఆచారమా? వెళ్ళాలా? సభ్యత్వమా? నాయకత్వమా? అధికారమా? దానికను వెళ్ళేది మందిరానికి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకాలతో కూడిక చూచిన దేవుడు నేను ఐగుప్తు దేశము నుండి, బానిసత్వము నుండి, అపవాదిని కాడి కింద నుండి ఆయన నిన్ను విడిపించిన సంగతి ఒక్కసారి దినాన జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు షడ్రక్ జ్ఞాపకం చేసుకొని దేవుని మహింపరిచాం. ఆల్ గ్లోరీ టు గాడ్.